వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఎన్నిక చిన్నదే కానీ దీనికోసం జరుగుతున్న యుద్ధం పెద్దది. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది? ఈ నెల 12న జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నిక, పులివెందుల్లో జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక, దీనికి మిగిలిన కాల పరిమితి ఎంతో తెలుసా? 9 నెలలు. 9 నెలల కాల పరిమితి ఉన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఇప్పుడు అక్కడ ఓరాహోరీ ఫైట్ జరుగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా సరే మరోసారి ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. మరోవైపు ఏ విధంగానైనా పట్టు నిలుపుకోవాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తోంది. మరి ఈ ఉప ఎన్నిక మీద ఎందుకు ఇంత పట్టు, ఎందుకు వీళ్ళు పట్టు విడవటం లేదు? దీని గురించి మాట్లాడదాం. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు సుపరిచితులు, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు బైర్శెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. అసలు హోరీ ఫైట్, ఉప ఎన్నిక చిన్న ఎన్నిక కదా అనుకున్నాం. పులివెందుల్లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి పులివెందుల్లో? నువ్వు ఇంట్రొడక్షన్ చెప్పావు స్టార్టింగ్లోనే. చిన్న ఎన్నిక అంటే ఒక చిన్న రాజ్యం కోసము పెద్ద పెద్ద రాజులు వచ్చి ఒక పెద్ద యుద్ధం చేసినట్లుగా కనిపిస్తుంది అన్నమాట ఈ ఉప ఎన్నిక. మొత్తం మీద తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాలు లోకల్ బాడీకి సంబంధించి, స్థానిక సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక చోట ఒక ఉప సర్పంచ్ దానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2 ప్రాంతాల్లో సర్పంచులకు, 3 ఎంపీటీసీ స్థానాలకు, 2 జెడ్పీటీసీ స్థానాలకు. అయితే ఇప్పటికే ఒక కడప జిల్లాకు సంబంధించి ఒక ఉప సర్పంచ్ టీడీపీ ఏకగ్రీవం అయిపోయింది. 2 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవం అయిపోయి 3 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం అయిపోయాయి. అవన్నీ 6 స్థానాలు ఏకగ్రీవం. మిగిలిన 2 జెడ్పీటీసీ స్థానాలకు మాత్రమే పోటీ నెలకొంది. పోటీ అనివార్యమైంది. అది కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కావచ్చు, కోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో ఒకటి ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక, రెండవది పులివెందుల. అయితే ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలోనే 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యం అయినప్పటికీ కూడా ఒంటిమిట్టను పక్కన పెడితే పులివెందుల్లో మాత్రం పోరు తారాస్థాయికి చేరిపోయిందన్నమాట. అంటే గతంలో ఎలా ఉండేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏ ఎన్నిక జరిగినప్పటికీ కూడా అంటే వాళ్ళు ఒకవేళ ఆ ఎంపీనో ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత వచ్చే ఉప ఎన్నిక సాధారణంగా పోటీకి పెట్టేవాళ్ళు కాదనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులకు వారికి ఏకగ్రీవం ఇచ్చేవారంట. అదొక ఆనవాయితీ నడిచింది కొంతకాలము. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి కానీ ఏదైనా జరిగి ఉప ఎన్నిక వస్తే మాత్రం పోటీ అయితే కంపల్సరీ పెడుతున్నారు. అంటే ఇది పోటీ ఒక మంచి వాతావరణంలో, ఆరోగ్యవంతమైన వాతావరణంలో నడుస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం. అనారోగ్య వాతావరణంలో అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. ఎన్నికలు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒకటి తీసుకోవచ్చు, పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ కూడా. అంటే పులివెందుల రూరల్ మండలానికి చెందిన జెడ్పీటీసీ స్వర్గీయ మహేశ్వర్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇటీవలే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వదు. ఉప ఎన్నికకు సందర్భంగా కూడా ఇక అందరూ కూడా బరిలోకి దిగారు అనమాట. అంటే ఎవరైతే ఆడ ఉప ఎన్నిక రావడంతో జెడ్పీటీసీ రూరల్ మండల జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి బీటెక్ రవి, అంటే మాజీ ఎమ్మెల్సీ, మొన్న గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అయిన బీటెక్ రవి వైఫ్ లతారెడ్డి గారి బరిలో ఉండగా మహేశ్వర్ రెడ్డి గారి కుమారుడు హేమంత్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారనమాట. అంటే ఆమె మహేశ్వర్ రెడ్డి వైఫ్ కూడా నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు, ఉమాదేవి గారు. అయితే ఆమె విత్డ్రా అయిపోవడం జరిగింది. ఇక కుమారుడు మహేశ్వర్ రెడ్డి కుమారుడు వచ్చేసి హేమంత్ రెడ్డి ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అనిల్ కుమార్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నాడు అనేది మనకు తెలుసు. మొత్తం మీద తీసుకుంటే పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 11 మంది బరిలో ఉన్నారనమాట. ఈ 11 సంఖ్యతో మరి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు కూడా 11 మంది. అంటే ఇది టిట్ ఫర్ టాట్ అనమాట. అంటే గతంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తమ పార్టీలోకి బలవంతంగా తీసుకుంది. పశువులను కొనుగోలు చేసినట్లుగా కొనుగోలు చేశారని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు రావడంతో వైసీపీ వాళ్ళని ఘోరంగా అవమానించింది అన్నమాట అప్పట్లో అనమాట. అంటే 170 స్థానాలకు కానీ 151 వైసీపీకి, 23 టీడీపీకి, 1 జనసేనకు వచ్చిందనమాట. అంటే ఏదైతే దేవుడు చూస్తుంటాడు,
ఏదైతే మా నుంచి లాక్కున్నారో అదే మీకు పరిమితం చేసి 23 మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను పశువులు కొన్నట్లు కొనుగోలు చేశారు మీరు, అందుకే మీకు 23 సంఖ్యనే మిగిలి ఉందని అప్పుడు టీడీపీని హేళనగా మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఇప్పుడు అదే టిట్ ఫర్ ఇప్పుడు నీ వైపు 1,000 చూపిస్తే నా వైపు 4,000 ఉంటాయి కదా, అదే విధంగానే ఈరోజు వీళ్ళకు ఈరోజు 11 స్థానాలే వచ్చాయి వైసీపీకి అసెంబ్లీలో, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ అంకెను అంటే మానసికంగా మరింత క్షోభకు గురి చేయాలనో ఇంకొకటో ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇక్కడ పులివెందులలో 11 మందిని బరిలో ఉన్నారు, అక్కడ చూస్తే ఒంటిమిట్టలో 11 మంది బరిలో ఉన్నారు. అంటే 11 ఇది ఒక లక్కీ నంబరు అన్నట్టుగా వాళ్ళకు ఒక ఇది ఇండికేషన్స్ 11 పెట్టేశారు. అయితే ఇప్పుడు మనం పులివెందులకు వచ్చేద్దాం సార్. ఎందుకంటే ఉప ఎన్నిక 6 స్థానాల్లో జరుగుతున్నప్పటికీ ఫైట్ మొత్తం కూడా పులివెందులే. ఓకే, అంటే మొత్తం 8లో 6 అయిపోయినాయి. ఒక ఉప సర్పంచ్, 2 సర్పంచ్, 3 ఎంపీటీసీలు అయిపోయినాయి. ఏకగ్రీవం ఏం కాదు, మనకి ప్రస్తావన లేదు, పోటీ లేదు. ఇక్కడ 2 జెడ్పీటీసీ ఎన్నికలకే. కానీ పులివెందల అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా గతంలో చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన భవిష్యత్తులో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే పులివెందల అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోట లాంటిది. కడప జిల్లా అంతా కూడా వాళ్ళదే, కానీ పులివెందల్లో వాళ్ళని ఎవరు ఓడించలేరు అన్నది అందరూ అనుకుంటున్న విషయమే. అయితే వైఎస్ కుటుంబానికి ఓటమంటే తెలియదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఓడిపోలేదు. అలాంటిది 2019లో అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి గారు విజయం సాధించారు. వాళ్ళకి బలం లేదు, జిల్లాలో బలము లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద పోటీ చేసి ఆయన ఎవరికి అంచనాలు కూడా లేవు గెలుస్తాడు, కానీ గెలిచి ఓటమి రుచి చూపించారు ఫస్ట్ టైం వైఎస్ కుటుంబానికి. అంతకన్నా ముందు 2014లో తల్లి విజయమ్మని తీసుకెళ్లి వైజాగ్లో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కూడా వాళ్ళ జిల్లా కాదు ప్రాంతం కాకపోయినా అనవసరంగా ఆమెను తీసుకెళ్ళి అక్కడ వైఎస్ కుటుంబానికి ఫస్ట్ ఓటమి అక్కడ చవి చూచాల్సి వచ్చింది. వైజాగ్లో ఎంపీగా తల్లి విజయమ్మ గారు ఓడిపోయారు. రెండవ ఓటమి వచ్చేసి ఇక్కడ వివేకానంద రెడ్డి గారి మీద బీటెక్ రవి కలిసి. ఇప్పుడు ఖచ్చితంగా మూడవసారి కూడా ఇది గెలిచి కూటమి అభ్యర్థి లతారెడ్డిని గెలిపించుకొని మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకోటి మనం మాట్లాడుకోవచ్చు, మొన్న ఎన్నికలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 వరకు మెజార్టీ వచ్చి ఉంటారు 2019లో. 2024 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ ఐ థింక్ 66,000 వచ్చింటే దాదాపు 2019తో పోలిస్తే 2024 నాటికి 30,000 పైచులకు మెజార్టీ తగ్గిపోయింది అనమాట. అంటే క్రమేపీ తన గ్రాఫ్ను తగ్గించాలనేది అయితే కూటమి అయితే ఆలోచిస్తుంది. ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కనీసం ఈ జెడ్పీటీసీని గెలుచుకొని షాక్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీని తగ్గించడమో లేదంటే ఓడించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఎలా అంటే ఎలాగైనా ఈ జెడ్పీటీ స్థానాన్ని గెలిచి షాక్ ఇవ్వాలని మొత్తం రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులంటే ఇక్కడే దృష్టి పెట్టేశారు. మొత్తం కూడా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అక్కడే పాగా వేసుకొని కూర్చున్నారు, మొత్తం ఆడ వచ్చేశారు. ఇప్పటికొచ్చేసి నిన్నటి రోజు తీసుకుంటే మనకు పుష్పనాథ్ రెడ్డి అనమాట, కొత్తపల్లికి పంచాయతీకి చెందిన పుష్పనాథ్ రెడ్డి కావచ్చు. ఇక తుమ్మలపల్లి అంటే ఎవరైతే మహేశ్వర్ రెడ్డి గారు మాజీ మన చనిపోయాడు జెడ్పీటీ రూరల్ మండల జెడ్పీటీసీ కూడా మహేశ్వర్ రెడ్డి, స్వర్గీయ మహేశ్వర్ రెడ్డి, ఆయన సొంత గ్రామమైన తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ్ రెడ్డి కావచ్చు, కొత్తపల్లి నుండి సాయిబాబా స్కూల్ అధినేత ఓబులెడ్డి, ఈ ముగ్గురు కూడా ఈ ఎన్నిక సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరడం జరిగిందనమాట. అంటే క్రమేపీ అంటే అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నయానా కావచ్చు భయానా కావచ్చు ఏదో ఒక విధంగా కూడా మరి టీడీపీ వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ వైపుకు రప్పించుకుంటుందా, లేదంటే వైసీపీతో జర్నీ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు. అంటే ఎన్నికల సమయంలో వెళ్ళడం అనేది కొంత వైసీపీకి కంగారు పెట్టే అంశం అంటే ఎన్నికల సమయంలో వీళ్ళందరూ కూడా అలా వెళ్ళిపోవడం ఏముంటుంటే క్రమేపీ వీళ్ళ బలం తగ్గుతుంది కదా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు వేయించే వాళ్ళైనా ఉంటారు, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే వీళ్ళ బలం అంటే ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. ఇది ఒక పెద్ద ఇదంటే వీళ్ళందరూ వచ్చేసి ఆ రూరల్ మండలంలో మొత్తం వచ్చేసి 10,600 ఓట్లు ఉంటాయన్నమాట. మొత్తం రూరల్ మండలంలో జెడ్పీటీ స్థానానికి సంబంధించి రూరల్ 10,600 ఓట్లు ఉంటాయి. 10,600 ఓట్లకు గాను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 6,500 ఓట్లు అంటే 9,000 ఓట్లు పోలయ్యాయి. 10,600కు గాను 9,000 ఓట్లు పోలయ్యాయి మొన్న. ఆ 9,500 గాను 6,500 ఓట్లు వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి రాగా అప్పుడు
సమీప టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గారు 2500 ఓట్లేమో వచ్చాయన్నమాట ఇక్కడ. మిగతా వాళ్ళకి పోలేదు, ఆ 2 మధ్యలో జరిగింది. అంటే ఈసారి దాన్ని రివర్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. రివర్స్ చేసుకుంటే రానున్న మళ్ళీ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మెజార్టీ తగ్గించడం అంటే ఓటమి అంచులకైనా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసే భాగంలో ఇలా జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ వచ్చేసారు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ, వాళ్ళ బలం వచ్చేసి వైఎస్ కుటుంబానికి బలం వచ్చే ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఎప్పుడు వీళ్ళవైపే ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. అంటే 10 మంది వస్తే అయిపోయి 1000 మంది చేరినారు, 20 మంది వస్తే 2000 మంది చేరినారు పార్టీలోకి అని ఇలా ఒక సంకేతాలు బయటికి ఇవ్వడము, వైసీపీ శ్రేణులను కంగారు పెట్టడం లాంటివి జరుగుతున్నాయి అనమాట. ఇలా హోరావరికి చేసి మొత్తం అక్కడే మకాం వేసేశారు. ఎట్టు తిరిగి బీటెక్ రవి వైఫ్ లతారెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలి. భర్త బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయనైన వివేకానంద రెడ్డి గారి మీద గెలిచి ఒకసారి సత్తా చూపించారు. భార్య మళ్ళా కూడా ఆమె ఇక్కడ సొంత మండలం కూడా కాదు, ఆమె సింహాద్రిపురం మండలం, ఆమె కసరూరు గ్రామము, సింహాద్రిపురం మండలము. ఆమె నాన్ లోకల్ చెప్పాలంటే, ఈ రూరల్ మండలం నాన్ లోకల్. అక్కడి నుంచి తీసుకుంటే వేరే ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రాని పక్షంలో బీటెక్ రవి గారు మళ్ళా ఒకసారి తన కుటుంబ సభ్యులే వచ్చి వైఎస్ కుటుంబం మీద పైచేయి సాధించాలనే ఒక లక్ష్యముతో బీటెక్ తన భార్యని తీసుకొచ్చి బరిలోకి దింపారు. ఇక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక ప్రయోగం చేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇక్కడ మొత్తం మంది మార్బలం అంతా వచ్చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరులో ఉంటారు, లేదా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రారు. ఆయన చాలా చిన్న ఎన్నిక, మనకు అవసరం లేదు, ఉండే 9 నెలల కాలపరి దీనికోసం ఏంటని. కానీ వైఎస్ కుటుంబం మీద పైచేయి సాధించడానికి కూటమి సభ్యులు మాత్రం ఉవ్వెళ్ళూరుతున్నారు. ఎలాగైనా ఈ అవకాశం వదులుకోకూడదు. మానసికంగా వాళ్ళని దెబ్బతీయచ్చు కదా మనము. ఈ ఎన్నికల్లో ఓడిస్తే నిజంగా ప్రజల్లో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గిందా అని ఒక డిస్కషన్ అయితే వస్తుంది కదా ఈ ఓటమితో. అంటే ఇది ఒకవేళ గనక ఓటమి, మీరు అంటున్నారు కదా ఈ ఓటమితో సంకేతాలు వస్తాయని, ఈ సంకేతం రాష్ట్రం అంతా కూడా వెళ్తుంది అని కూటమి ప్రభుత్వం భావించే, అంటే రాష్ట్రంలో మిగిలిన వాళ్ళకు కూడా కడపలో వైఎస్ఆర్సీపీకి తగ్గిపోయింది, అక్కడ ఆదరణ తగ్గిపోయింది, జగన్కి ఆదరణ తగ్గిపోయింది అన్న సంకేతం రాష్ట్రం అంతా ఇవ్వటానికి అంత పట్టుగా ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు తీసుకుంటే 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో మున్సిపాలిటీతో సహా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్ని వీళ్ళు కైవసం చేసుకొని కుప్పంని మేము చేజిక్కించుకున్నాము, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఓడించడమే తరువాయి అనేది వీళ్ళు బయటికి సంకేతాలు ఇచ్చారు. అప్పుడు అంటే చంద్రబాబు గారిని ఓడించడము అసాధ్యము, పులివెందుల్లో జగన్ గారిని ఎమ్మెల్యేగా ఓడించడం అది అసాధ్యమే, రెండు జరగని పనులే అవి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాము, ఇంకా ఖచ్చితంగా ఓడిస్తాము, మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలిచాము, అది వాళ్ళు బాయ్కాట్ చేశారు, వీళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు, అది వేరే విషయం అప్పుడు. కానీ ఇంకా బయటికి మరో రకంగా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి, పులివెందల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, అది కూడా పులివెందల రూరల్ మండలంలో జెడ్పీటీసీని గెలుచుకుంటే మానసికంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, పులివెందల్లోనే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, జెడ్పీటీసీ ఎన్నిక గెలుచుకోలేకపోయారు వీళ్ళు అనే ఒక సంకేతాలు బయటికి ఇస్తే ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇవి హోరావరి జరుగుతుంది. అయితే నిన్నటి రోజు ఏం జరిగింది, మంగళవారం సాయంత్రం, నిన్నటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఎవరైతే ఉన్నారో సైదాపురానికి చెందిన తొండూరు మండలము సైదాపురం గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అంటారనమాట. అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శ్రీకర్ ఫంక్షన్ హాల్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్తున్నప్పుడు ముందుగానే ప్లానింగ్ వేసుకున్న కొంతమంది ఎవరెవరు అంటే, అక్కడ విజయ్ కుమార్ రెడ్డి గారు వచ్చు, భాస్కర్ రెడ్డి అలియాస్ ముక్క భాస్కర్, ఈ చంటి అమరేశ్వర రెడ్డిల పైన దాడి చేశారట. చంటి అమరేశ్వర రెడ్డిలు, చంటి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఈ చంటి అనే అతను ఎవరు, స్వతంత్ర అభ్యర్థి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డమ్మీ అభ్యర్థికి అయితే బరిలోకి దిగాడు, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాడు. అంటే ఎన్నికల్లో కొద్దిగా అటు ఇటు సర్దుబాటు చేసుకునేది, పోలింగ్ కేంద్రంలో కూర్చొని ఇవన్నీ ఉంటాయి కాబట్టి డమ్మీ అభ్యర్థులుగా ఉంటారు వీళ్ళందరూ కూడా. చంటి మహేశ్వర్ రెడ్డి వస్తుంటే నిన్నటి రోజు విజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అలియాస్ ముక్క భాస్కర్ కొంతమంది కలిసేసి అంకాలమ్మ గుడి దగ్గర కాపు కాచి వీళ్ళపై దాడి చేశారు, మారణాయుధాలతో దాడి చేశారు అనేది వైసీపీ వారి వాదన. అయితే మేము దాడులు చేయలేదు, వాళ్ళే వేరే వాళ్ళతో కులాల పేరుతో దూషించుకుని వాళ్ళే దాడులు చేసుకుని దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు అనేది టీడీపీ బలంగా వాదిస్తోంది. అయితే దాడులు జరిగిన తర్వాత వాళ్ళకి రక్తగాయాలు అయ్యాయి, బాగా మారణాలతో దాడి చేసినట్టు సురేష్ రెడ్డిని మహేశ్వర్ రెడ్డిని అంతా కూడా పులివెందల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అక్కడ చికిత్సలు చేయడం జరిగింది. అయితే ఇది అయిపోయిన తర్వాత ఈరోజు
ఇక్కడ పులివెందల రూరల్ మండలంలోనే నల్లగొండవారిపల్లె నల్లపరెడ్డి పంచాయతీలో ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్లస్ ఆయనతో పాటు రామలింగారెడ్డి అలియాస్ వేల్పుల రాము వీళ్ళంతా కూడా అక్కడ తమ మంది బాలంతో ప్రచారం చేస్తుండగా మరి అక్కడ కొంత ఘర్షణ ఏదో ముందు పార్టీల పరంగా ఏదో మాటలు జరగడంతో అక్కడే ఉన్న పేర్ల పార్థసారథి రెడ్డి అంటే ఆయన ఒక అడ్వకేట్ రాజారెడ్డి గారి కేసులో ప్రధాన ముద్దాయిగా అప్పుడు ఉండేవారని కూడా శిక్ష కూడా అనుభవించారు వాళ్ళు. పేర్ల పార్థసారథి రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు ఆయన ఒకరు. పేర్ల పార్థసారథి రెడ్డి గారి సోదరుడు పేర్ల శేషారెడ్డి, ఆయన బీటెక్ రవి సోదరుడైన భరత్ రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి వీరిపైన ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ పైన రామలింగారెడ్డి అలియాస్ వేల్పుల రాము పైన దాడి చేశారు అనేది వైసీపీ వారి వాదన. దాడి చేయడమే కాదు, రమేష్ కుమార్ రెడ్డి యొక్క రేంజ్ రోవర్ కారు అతని పరివారంతో వచ్చిన కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి మొత్తం పెట్రోల్ పోసి అంటించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా వేల్పుల రాము పైన పెట్రోల్ పోసి అతన్ని అక్కడికక్కడే అంటించాలి. వేల్పుల రాము ఈ ప్రచారంలో పాల్గొనడం ఏంటి, మేమంటే భయం లేదా అన్నట్టుగా ఇక్కడ తిరగడం ఏంటంటే వేల్పుల రాంపైన పెట్రోల్ పోసి అంటించడానికి ప్రయత్నిస్తే గ్రామస్తులు అడ్డుకొని ఆ ప్రయత్నాన్ని ఇది అడ్డుకున్నారు అనేది అక్కడ వైసీపీ నుంచి వస్తున్న వాదన. అయితే ఈ దాడిలో గాయపడ్డ రమేష్ కుమార్ యాదవ్ను కావచ్చు, వేల్పుల రామ్ను వెంటనే పులివెందుల ఆసుపత్రికి తరలించడము, అవినాష్ రెడ్డి తదితర వైఎస్ఆర్పీ శ్రేణులంతా వాళ్ళు వెళ్ళి పరామర్శించడం అనేది జరిగింది. అయితే టీడీపీ వారి వాదన ఏంటి, మేము దాడులు చేయాల్సిన అవసరం ఏంటి, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎదుర్కొంటున్నాము, ఈ ఎన్నికల్లో ఇలాంటివన్నీ సృష్టించి సానుభూతిని పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పొందాలనేసి చూస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు నమ్మరు, మేము దాడులు చేయాల్సిన అవసరం లేదనేది ఇది ఇక్కడ టీడీపీ నుంచి వస్తున్న వాదన. ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక చిన్న ఎన్నిక ఇది, ఒక జెడ్పీటీసీ జస్ట్ కేవలం ఒక 10,600 ఓట్లు ఉన్న ఎన్నిక. 10,600లో ఈ గొడవలు దీంతో ఎన్ని ఓట్లు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే 9,000 ఓట్లు పోలయ్యాయంట. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని వేల ఓట్లు పోలయ్యేదో తెలియదు. ఏం చేస్తారు, గెలిచినా కూడా 9 నెలల కాల పరిమితి. అంటే ఇక్కడ బలాబలాలు చూపించుకోవడానికి, వీరి బలము చూపించుకోవడానికి ఇంత ఒక మారణహోమం చూస్తే ప్రజలు ఏమైపోతారు అసలుకి. ఇక్కడేంటి, వైసీపీని ఎలాగైనా ఓడించాలి. ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి బలాబలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. అక్కడ అది అనిల్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపింది. అది కూడా ఒక ఇదాడు, అంటే కూటమితో కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు కలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చి కూటమి అభ్యర్థి లతారెడ్డి విజయానికి పరోక్షంగా సహకరించడానికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. లాంటి వాళ్ళకున్న బలం ఎంత అంటూ ఇటు నుంచి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కానీ గెలవగల సత్తా మాకుంది అని వైఎస్ షర్మిల గారి యొక్క మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారాయన. వాళ్ళ అంచనాలు మేము గెలుస్తాం, ఇక్కడ మేము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు అని. కానీ వైసీపీ ఏం ఆలోచిస్తుంది, మమ్మల్ని ఓడించడానికి వీళ్ళంతా ఒకటయ్యారు. లాంటి పులివెందుల్లో కాంగ్రెస్ పార్టీ బలం ఏంటి, ఉన్న బలం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా, వీళ్ళంతా ఏకమై ఓడించాలని చూస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయంటారు. అసంగా తీసుకుంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి తప్పితే ఇలా దాడులు చేసుకోవడం చిన్న ఎన్నిక పెద్ద ఎన్నిక కాదు. అంటే చిన్న ఎన్నిక అంటున్నారు, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి. ఒకవైపు ఇప్పుడు మన రాష్ట్రంలో పరిణామాలు చూద్దాం. ఇన్ని రోజులు చూస్తే కనుక 1 సంవత్సర పాలన తరువాత ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం వైఫల్యాలు అని చెప్పి వైసీపీ ముందుకు తీసుకొని వెళ్తుంది, మరోవైపు గడప గడపకి అని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మేము అందించిన పథకాలు కానీ లాభాలు కానీ జనాలకు తెలియాలి అని చెప్పి సుపరిపాలన అంటూ కూడా ముందలకు వెళ్తుంది ఉంది. అయితే ఇవి జనాల్లోకి ఇంకా చేరలేదు. అంటే వైసీపీ ఏదైతే టీడీపీని ఎండగట్టాలనుకుంటుందో, కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అనుకునే తీరు జనాలు ఇంకా కూడా వైసీపీని యాక్సెప్ట్ చేయట్లేదు, కూటమి ప్రభుత్వాన్నే నమ్ముతున్నారు, నెక్స్ట్ వచ్చేది కూడా కూటమే అని చెప్పే విధంగా కూడా, అంటే జనాలు మీ మాటల్ని పట్టించుకోవటం లేదు, అందుకనే మాకే ఓటేసి కడపలో గెలిపించారు అనే విధంగా, పులివెందుల్లో గెలిపించారు. ఇవన్నీ డైవర్షన్ రాజకీయాలను కూడా అంటున్నారు అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ స్కీమ్స్ గురించి వాటి గురించి ఇంకా అమలు కావడం లేదు, ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదు, ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు చెప్తోంది అనమాట. అయితే మేము అన్నీ ఇస్తున్నాము, ఒకవేళ ప్రజలు నమ్మితే నిజంగా వాళ్ళకి ఓటమి తప్పదనేది ఒక డైవర్షన్ రాజకీయాలు కూడా చేయొచ్చు వాళ్ళు. అంటే వీటంతా కూడా ప్రజల యొక్క ఆలోచన విధాన్ని మార్చడానికి, ఇవన్నీ కూడా వాళ్ళ బుర్రకెత్తుకోకుండా ఉండడానికి కూడా ఒక విధంగా జరిగే అంశమే. కానీ ఏది ఏమైనా కూడా ఒక చిన్న 9 నెలల కాల పరిమితి, 9 నెలల్లో ఏం చేస్తారు అసలుకి, ఓకేనా? ఈ 9 నెలల్లో సాధించేది ఏమీ లేదు.
వాళ్ళు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి సాధించే ప్రగతి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఈ 9 నెలల వాటి కోసము ఇంత మారణ హోమం అంటే వైసీపీ చేసిన తప్పే, టీడీపీ చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పే అన్నమాట. ఎందుకు అవసరమా ఇదంతా కూడా? 9 నెలలే కదా ఉండేది. ఎందుకు? దీనివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి పైన తమ సత్తా చూపించడానికి ఇంత చేయడం అవసరమా? అదే సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు హోరాహోరీ తలబడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అన్ని శక్తులు ఒడ్డి పోరాడచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎన్నిక వల్ల వచ్చేది ఏంటి? అసలుకి ఈ ప్రభుత్వానికి కిరీటం ఏమి రాదు. ఒకవేళ గెలిచిన కూటమి ప్రభుత్వానికి కిరీటం రాదు. వైసీపీ నిలబెట్టుకున్నా వాళ్ళకే కిరీటం రాదు, ఉన్న స్థానం నిలబడుతుంది అంతే. ఎలాగో గత ఎన్నికల్లో వాళ్ళు ఏకగ్రీవం అయింది, మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఈ ఎన్నికల్లో నిలబడితే ఉన్నది ఉన్నట్టుంది, ఏది పోదనమాట. అంటే రావడం వల్ల కూటమికి వనగూరేది ఏం లేదు, వీళ్ళకి ఉండడం వల్ల వచ్చేది ఏం లేదన్నమాట. దీనికోసము ఇంత హోరాహోరీ పోరైతే కొద్దిగా ఇబ్బందికర బలాల ప్రదర్శన అనుకోవచ్చా ఇప్పుడు? అంతే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ వేరే ప్రాంతం అయితే నాకు తెలిసి కూటమి కూడా ఇంత సీరియస్గా తీసుకోదు, పెద్దగా పట్టించుకో. నాకు తెలిసి ఏకగ్రీవం ఇచ్చేవారు ఏమో ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకి, మహేశ్వర్ రెడ్డి గారి కుమారుడుకి ఇచ్చేవారేమో ఏకగ్రీవంగా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కదా అక్కడ ఉండేది. అంటే ఎవరు రాకపోయినా కూడా బీటెక్ రవి గారు సాహసించి సింహాద్రిపురం మండలము అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఆమెను బరిలోకి దింపారు. అంటే ఈయన భార్యని ఇక్కడ ఒక బలమైన నియోజకవర్గం, అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాది, అక్కడ భార్యను బరిలోకి దింపారు అంటే ఒక సాహసమే కదా ఇది. ఎలాగైనా నేను ఒకసారి వాళ్ళ కుటుంబానికి ఓటమి రుచి చూపించాను, నా భార్యతో కూడా, అది కూడా ఒక మహిళతో కూడా నేను ఓటమి రుచి వీళ్ళకి చూపించాలి అనే ఒక కసి బీటెక్ రవిలో ఉంటుందని అనుకోవచ్చు కదా. అందులో ప్రయత్నమే ఇవన్నీ కూడా. ఎలా బరిలోకి దింపిన తర్వాత వైసీపీ అభ్యర్థి అయిన హేమంత్ రెడ్డి మీద గెలవాలి, గెలిచిన ఆ సత్తా చూపించాలి. టీడీపీకి కూడా చూపించుకోలేదా? గట్టోడబ్బా బీటెక్ రవి చిన్నోడు కాదు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఊహించని రీతిలో విజయం సాధించారు. ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా భార్యను ఎవరూ ధైర్యంగా ముందుకు రాకపోయేటప్పటికీ భార్యను బరిలో దింపి గెలిపించుకున్నాడు. బీటెక్ రవి చిన్న వ్యక్తి కాదు, చాలా బలమైన నాయకుడు, గొప్ప నాయకుడు అని నిరూపించుకోవడానికి బీటెక్ రవి కూడా ఇది ఒక మంచి అవకాశం కదా. అంటే ఇప్పుడు మీరు గెలవలేకపోవటం పక్కన పెడితే, ఇప్పుడు మహానాడు టైంలో మనం చూసినా కానీ కడపలోనే నిర్వహించారు మహానాడు. టీడీపీ బాగా అలాంటిది అధికారంలో ఉండి ఒకవేళ గెలిపించుకోలేకపోతే అది దాన్ని ఎండగట్టదా వైసీపీ, టీడీపీ? ఖచ్చితంగా. అంటే ఇది తెలుగుదేశ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో మహానాడుని నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించి విజయకేతను ఎగురవేసే అక్కడ మహానాడుతో వైసీపీకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నట్లయిందనమాట. ఇది మా బలం, ఇక మీదేం లేదు, అంతా అయిపోయింది, ఇది మా బలం అనేసి ఆ రోజు నిరూపించినట్లయిందనమాట. అయితే ఆ తరువాత జరిగే ఈ ఉప ఎన్నికలో కూడా గెలిచి ఇక పులివెందుల కూడా మాదే అని ఒక సందేశం ఇవ్వడానికి ఈ ఉప ఎన్నికల్లో ఇంత గట్టిగా తీసుకున్నారు వీళ్ళు. కూటమి అభ్యర్థి ఇంత గట్టిగా తీసుకొని ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నారు అనుకోవచ్చు. లేకపోతే అక్కడ గెలవలేము అని తెలిసిన స్థానంలో బీటెక్ రవి గారు తన భార్య నిలబెట్టడం ఏంటి, నిలబెట్టిన పోరాటం చేయడం ఏంటి, నిలబెట్టిన తర్వాత ఇక గెలవడానికే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా గెలవాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇక మరి ఈ హోరా రిపోర్ట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంతవరకు రంగప్రవేశం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈరోజు ఏమో వాళ్ళు దాడులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తున్నారు. సతీష్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఇంకా టీడీపీ పైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయన కూడా మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరగలేదు, మేము ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే పోయాము, ఇప్పుడు ఈ దాడుల సంస్కృతి వచ్చింది కొత్తగా అనేసి ఆయన విమర్శలు చేయడము. ఇది మాటల యుద్ధం జరుగుతోంది. మాటల వరకు అయితే పర్వాలేదు రాజకీయాల్లో. ఈ భౌతిక దాడులు, మారణ హోమాలు అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి కొద్దిగా. అంటే ఈ నెల 12న జరుగుతుంది ఈ ఉప ఎన్నిక. దాని తర్వాత 14న రిజల్ట్ వస్తాయి. ఇప్పుడే ఇలా ఉంటే పరిస్థితి, ఈ మధ్యలో అసలు పరిస్థితులు ఏ విధంగా మారనున్నాయి, ఏ విధంగా ఉండనున్నాయి? ఏం లేదు, గెలుపు కోసము ఎవరు ఎంతవరకైనా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఒక మెట్టు పైన ఉంటారు టీడీపీ, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా. ఏమి జరిగినా కేసులు అయితే కావు వాళ్ళ మీద. ఒకవేళ కేసు నమోదు చేసినా పెద్ద చర్యలు ఉండవు. అదే చిన్నపాటి ఇష్యూ జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అయితే కేసులు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట, అన్ని ట్రీట్మెంట్ ఉంటాయి. టీడీపీ వాళ్ళకి అంటే కూటమి సభ్యులకు ఉండకపోవచ్చును గాక. కారణం ఏంటో అధికారంలో ఉన్నారు. అధికారంలో ఒకవేళ వైసీపీ ఆందోళనలు వాటి వల్ల ఏదైనా
కేసులు వాళ్ళ ఆందోళన కేసులు పెట్టినా కూడా చర్యలు అనేటివి ఉంటాయా ఉండవా అనేది అందరూ వేచి చూడాల్సిందే. కానీ వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టాలు చాలా కఠినంగానే ఉంటాయనేది అనుకోవచ్చు మనము. ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కేసులకు. ఇప్పుడు ఇదే టీడీపీ వారికి గాయాలయ్యి టీడీపీ వారి మీద దాడులు చేస్తుంటే ఇప్పటికీ వైసీపీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి లోపల ఉండేవారు. ప్రతి ప్రభుత్వంలో ఇది నడిచేదేలేండి. ఇది ఎవరు అధికారంలో ఉన్నంతే వీళ్ళేం తక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు. రేపొద్దున వైసీపీ అధికారంలో ఉన్నా కూడా ఇదే చేస్తుంది, టీడీపీ అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. ఎవరు అధికారంలో ఇది మారదన్నమాట. వీళ్ళు మారాలి. అరే మనము రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి, ఎన్నికలప్పుడు ఎన్నికలు చేసుకోవాలి, తర్వాత ప్రజాపాలన కోసం పాటుపడాలి. ఇవన్నీ చేయకూడదు. రాజకీయాన్ని రాజకీయంగా చేసుకోవాలి. వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులు ఇవన్నీ ఉండకూడదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అని పార్టీలు ఆలోచించుకోవాలి. నేనున్నప్పుడు నేను చెప్పినట్లు జరుగుతుంది. పోలీసులు ఏం చేస్తారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారా ఎత్తుకొచ్చి లోపలేండి వాళ్ళు అంటారు. పోలీసులు అదే పని చేస్తారు. పాపము వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు కదా. వీళ్ళు కాకిల పనులు చేపిస్తే కద్దరోళ్ళు బాగుంటుంది. కద్దరులు ఎప్పుడు కూడా కాకి మీద స్వారీ చేస్తూనే ఉంటుంది కదా. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకి మీద స్వారీ చేస్తారు. ఏం చేస్తారు, ఓహో ఇప్పుడున్న పోలీసు ఆహా ఆ రోజు నువ్వు మా వాళ్ళని అరెస్ట్ చేసావు కదా, మా వాళ్ళని కొట్టావు కదా అని వైసీపీ వాళ్ళు కక్ష పెట్టుకుంటారు. వాళ్ళంతా లిస్టులో రాసుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఏదో పెట్టేశారనమాట. వీళ్ళు అధికారంలోకి వచ్చినట్టునే ఆన్లైన్లో అన్నీ చూసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళకు పోస్టింగ్లు ఉండవు, ఏముండవు, విఆర్లో పడేస్తారా, ఏమి లూప్ లైన్లలో వేసేస్తారు. పాపం ఏం చేయలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. ఇప్పుడు పోస్టింగ్లు ఉన్న వాళ్ళకి అప్పుడు పోస్టింగ్లు ఉండవు, పోస్టింగ్ ఉన్న వాళ్ళకి అప్పుడు పోస్టింగ్, అంతే. ఇది జరుగుతూనే ఉంటాయి. ఐపీఎస్లకే దిక్కు లేకుండా పోతుంది. ఐపీఎస్ లూప్ లైన్లలో పడేస్తున్నారు. అయితే ఫైనల్ గా పులివెందుల్లో పట్టు సాధించడానికి ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది అంటే ఇప్పుడు సాధారణంగా అంటే పులివెందుల్లో ఎప్పుడు వైసీపీ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి పట్టు ఉంటుంది. వైఎస్ఆర్ కుటుంబము వైసీపీ రెండు ఒకటే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పట్టు ఉంటుంది. అది ఎవరు కాదనలేదు. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం యంత్రాంగాన్ని అంతా ఆడ మోహరింపజేశారు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళ మాటే వింటుంది కాబట్టి ఓ రకంగా పులివెందులో పట్టు సాధించే అవకాశం టీడీపీకి అంటే కూటమికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజంగా తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటే వైసీపీకి ఆడ బలం ఉంది. అప్రజాస్వామ్యబద్ధంగా పోతే మాత్రం కూటమికి బలము వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. రైట్, అది మీ అనాలిసిస్ దీని మీద. సో చూస్తూ ఉన్నాం కదా, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రజెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే జనరల్గానే పులివెందుల ఉప ఎన్నిక, ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గము, అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇద్దరు కూడా హోరాహోరీగా అధికార పక్షము ప్రతిపక్షము హోరాహోరీగా పోటీ పడే సందర్భం ఏర్పడింది. 9 నెలల కాల పరిమితి అయినప్పటికీ కూడా అంటే కాలపరిమితి తక్కువే, కానీ ఇది బలాబలాలని నిర్దేశించనుంది. బలాబలాలను కూడా ప్రదర్శించేందుకు ఇది ఒక వేదిక అయింది. పులివెందుల ఇప్పుడు బలాబలాలు ప్రదర్శించేందుకు వేదిక అయిందని చెప్పి కూడా జనాలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి దాంట్లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి చర్చించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ బైర్శెట్టి గారు వారి అనాలిసిస్ని కూడా దీనికి సంబంధించి కూడా అందించడం జరిగింది. కీప్ వాచింగ్ యూటీవీ.